లొంగిపోతారన్న వాడు చీకొట్టారు డబ్బు తల్లిదండ్రులు ఇద్దరు. ఎందుకంటే న్యాయం జరగాలి మా బిడ్డకని. నేను లా అండ్ ఆర్డర్ నేను చెప్తున్నాను మీకు, కూటమి ప్రభుత్వం చాలా బలమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తీసుకొస్తుంది. ఒక్క ఆడబిడ్డకు కానీ ఎవరికైనా సరే అన్యాయం జరిగితే హోంమంత్రికి సంబంధం లేదు, ఒక బలమైన కానిస్టేబుల్ కూడా వాళ్ళని ఎదిరించే స్థాయికి అంత బలోపేతం చేస్తాం పోలీస్ వ్యవస్థని. నిజాంపట్నం పోర్టు మనకి నిజంగా కానీ పూర్తి చేస్తే ఎంత అభివృద్ధి ఉంటుంది, ఎన్ని ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇవన్నీ చేయాలంటే చాలా గ్రేట్ స్టెబిలిటీ కావాలి మనకి. ఆ స్టెబిలిటీ కోసం రావాలి అంటే నేను కూర్చొని ఎందుకు తపన పడుతున్నానంటే ఓటు చేయకూడదని అనుకున్నానంటే రాష్ట్ర విభజన తర్వాత మనందరం విడివిడిగా కొట్టుకుంటా ఉన్నాం, అందరం కలిసి ఉండాలి. 2014 నుంచి నా తపన ఇదే. అందరం కలిసి ఉంటే తప్ప, మెజారిటీ పార్టీలు కలిసి ఉంటే తప్ప మన గ్రామాలు మీరు చూడండి. ఆ రోజు నేను చంద్రబాబు గారికి అండగా ఉండగానే ఎంత బలమైన ఒక ప్రశాంతమైన వాతావరణం వచ్చింది. ఇంకా ఈ సమాజంలో సాటి మనిషి కోసం నిలబడగలిగే వాళ్ళు ఒక సమూహం ఇంకా ఉంది అని ఒక భావన కలిగేది. ఇది నేను ఆయనకి చేసింది కాదు, అది మనందరికీ మనం చేసుకున్నది. అరే నీ కష్టం ఉంటే నేను వస్తా, ఈయన కష్టం ఉంటే ఇదిగో ఆయన వస్తారు, నేను వస్తాం. ఇలా ఒకరికొకరు. అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి కష్టం వస్తే మేము బయటికి వస్తాం. ఇది ఒక కుటుంబం, ఒక వ్యక్తి సమస్య కాదు, మన నేల సమస్య, మన జాతి సమస్య, మన ఆంధ్రప్రదేశ్ సమస్య. సూర్యలంక దగ్గర ఉన్న సుమారుగా 95 చదరపు కిలోమీటర్లు మడడువుల్ని ఆక్రమించి చెరువులు తవ్వేస్తా ఉన్నారు. 1 ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, 95 చదరపు కిలోమీటర్లు. ఇప్పటికీ 1500 హెక్టార్లు తవ్వేశారు. ఎందుకని తపన పడుతున్నావు అంటే నువ్వు మడ అడవుల్ని సృష్టించలేవు, నువ్వు మడ అడవుల్ని సృష్టించలేవు. అవి తీర ప్రాంతానికి కోటలవి, మన ఇమ్యూనిటీ లాగా, శరీరానికి ఇమ్యూనిటీ లాగా అవి తీర ప్రాంతానికి కోటలవి, తుఫాన్ల సమయంలో అవి కోటలవి. అలాంటిది మడ అడవుల్ని కొట్టేస్తా ఉంటే చూస్తూ కూర్చున్నామంటే యంత్రాంగం ఏం చేస్తుంది? ఎంత మట్టి తింటారు? తెలంగాణలో ఒక సామెత చెప్తారు, ఎవడైనా సరే భూమికి బాకీ ఉన్నాడని. నువ్వు ఎంత మట్టిని తినే చివరికి ఎవడైనా సరే, వైసీపీ వాడైనా సరే, మీరు మట్టిలో కలిసిపోవాల్సిందే. మీరు ఎక్కడికి వెళ్ళలేరు. మీరు అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉంటే చూస్తూ ఊరుకో. మా లాంటి వాళ్ళు ఇంకా బతికే ఉన్నాం. పవన్ కళ్యాణ్ లాంటి జన సైనికులు, మేమందరం ప్రజాస్వామ్యానికి పరిరక్షకులుగా మేమందరం బతికే ఉన్నాం, నిలబడతాం. రాజకీయ మనకి లబ్ధికి అతీతంగా ఈ దేశం కోసం చచ్చిపోయే వాళ్ళు ఇంకా బతికే ఉన్నాం. మనకి వైఎస్ జగన్ గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఇదో కూల్చేవాడు ఉంటే కట్టేవాడు ఉంటాడు, దోపిడీ చేసేవాడు ఉంటే దోపిడీని నిలవరించేవాడు ఉంటాడు. అడ్డగోలుగా మీరు దాడులు చేస్తా ఉంటే తిరగబడేవాడు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. కాలం అందరికీ అన్ని అవకాశాలు ఇస్తుంది. ఇప్పుడు దాకా మీరు 5 సంవత్సరాలు ఇచ్చారు, సంతోషం. జగన్ ఒకటే అడిగాడు, ఒక్క ఛాన్స్ ఇమ్మన్నారు. ఒక్క ఛాన్స్ ఇంటే ఏం చేశాడు? మీకు సాగునీరు ఇవ్వాలా, తాగునీరు ఇవ్వాలా, కాలువల్లో పూడికలు తీయాలా, మెగా డిఎస్సి ఇవ్వాలా, ఏ ఒక్కటి ఇవ్వాలా. ఉన్న స్కూల్స్ తీసేశాడు, మనకి ఫీజు రీయింబర్స్మెంట్లు సరిగ్గా చేయలా, అమ్మఒడి అని చెప్పి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు ఉన్నాడు, ఒక్క బిడ్డకు మించి ఇవ్వట్లా. ఇవన్నీ కాకుండా మేము ఒకటే చెప్పాం, మీరు మేనిఫెస్టో చూడండి. అందరూ యువతంతా ఉన్నారు, మహిళలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మీ కూటమి మేనిఫెస్టో చూడండి. మేము బాధ్యత తీసుకుంటాం, జవాబుదారీతని వహిస్తాం. దివ్యాంగులను కూడా బెదిరిస్తాం. దివ్యాంగులు కూడా బెదిరిస్తున్నారు వీళ్ళు. మనం దివ్యాంగులకు ఇప్పుడు ఇచ్చే 3,000 కాకుండా 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇస్తున్నాం. అలాగే వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు చేస్తున్నాం. అలాగే మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లని, మా కష్టాన్ని ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉండేందుకు 3 గ్యాస్ సిలిండర్లు. అలాగే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాగానే విడుదల చేస్తాం. ముఖ్యంగా రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు అండగా ఇస్తాం. అలాగే కౌలు రైతుకి గుర్తింపు కార్డులు,
సాగునీటి ప్రాజెక్టులన్నీ ముందుగా బాధ్యత పూడికలు తీయించడం, కొత్త ప్రాజెక్టు